ఇప్పుడు మనం తెలవనోళ్ళ ఇంటికి పోయినామనుకో ఆకిట్లనే నిలబడి ఎవలమ్మా ఇంట్లో అని పిలవాలి. ఆ ఎవలులా వస్తున్నా అని లోపటి మనిషి వచ్చేదాకా ఎదురు చూడాలి. ఏ సబ్బుల కంపినోడో బురుసుల కంపినోడైతే కసిరిచ్చి నీకేం పర్లేదా నడటు అని జోపి పంపిస్తారు. మహా మర్యాదలు తెలిసిన వాళ్ళు అయితే. అంతేగాని మనమే తలుపులు తీసుకొని ఇంట్లో గురికి ఫ్యాన్ వేసుకొని టీవీ చూసుకుంటా ఏందమ్మా ఇంకా ఛాయ్ ఎప్పుడు తెస్తారు అని ఇల్లు గల్లోళ్ళని కోపడతామా? లేదు కదా. కానీ ఒక ఆడ అట్లేం చేసిండ్రు, వాళ్ళ ఇంటికే పోయి నువ్వు గీడెందుకున్నావు అని కానూరులో తీసిండ్రు కొందరు. మన ఆదిలాబాద్ జిల్లా జన్నారం అడవిలో ఓ పెద్ద పులి గిట్లనే రోడ్డు మీదకి వచ్చిందట. సంపగలనన్న భయం మీద ఫోటోలు వీడియోలు ఎవ్వరు తీయలే కానీ 10-20 నిమిషాలు నడి బాటలు నిలబడి అటో ఇటో నటు పోకుండా చేసిందట. ఈ పులితోటి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని చెప్పుకుంటున్నారు కానీ ఆ అడివే పులిదా. దాంట్లోకి వెళ్ళి రోడ్డు వేసుకొని ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎట్లా చెప్పుర్రి? ఇటేటి రమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్టు చేస్తున్నారేంద్రా అని అనుకోదా పెద్ద పులి? జంగల్నంతా కొట్టి ఉండే జాగా పండే జాగా లేకుండా చేస్తేవి. అవి తినే జింకలు దుప్పుల సోంటి వాటిని కూడా ఖతం చేసి కూర్చుంటివి. మొన్న ఆకలికి పులి చచ్చిపోయింది అని వార్త కూడా చెప్పుకోలేదా? ఇక పులుడు మన మీద పడకపోతే ఏం చేస్తాయి? ఓ అయ్యలు అవ్వలు జరంత ఆలోచన చేయరి. అడవిని ఆగం చేసుడంటే మననెత్తిన మనమే చేతులు పెట్టుకొని నాశనం చేసుకుంటున్నామని అర్థం చేసుకోర్రి. కుక్క అరుపులు, పులి గాండ్రింపులు, పక్షుల పాటలు, గుర్రం సకిలింపుల సప్పుడు బంద్ అయితే అప్పుడు మన సప్పుడు కూడా బంద్ అయ్యే ముప్పు ఉంటుంది.